ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ప్రతినిత్యం తాలింపుల్లో మెంతులు ఉపయోగిస్తుంటాం. అట్లాగే కొన్ని నిల్వ పచ్చళ్ళలోనూ ఆవకాయల్లోనూ కూడా మెంతులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇలాంటి అలవాటు మనకి పూర్వీకులు చేశారు. వాళ్ళకి ఆ విజ్ఞానాన్ని ఇచ్చింది మన ఋషులు. మరి మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉండబట్టి మన శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వాళ్ళను ఈ రూపాల్లో వాడుకుంటే మంచిదని అలవాటు చేశారు. మరి ఋషులు ఇచ్చిన మెంతులు వెనక సైంటిఫిక్ విజ్ఞానం ఏముంది అని ఆలోచిస్తే అనేక చక్కటి ఫలితాలనిచ్చే విధంగా మెంతులు ప్రకృతి ప్రసాదించిందని అర్థమైంది. ముఖ్యంగా బాలింతలకి పాలు బాగా 2-3 రోజుల్లో పెరగటానికి ఒక లాభం ఉంటుంది. మగవారిలో వీరికణాల ఉత్పత్తి, స్పర్మ్ కౌంట్, టెస్టోస్టిరోన్ హార్మోన్స్ 2 పెరుగుతున్నాయి. ఎలా వాడాలి అనే దాని మీద అవగాహన కలిగిస్తాం. అలాగే మూడవది తీసుకుంటే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ పెంచి జుట్టు గ్రోత్కి భలే ఉపయోగపడుతుంది. నాలుగవది చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఆడవారిలో పీసీఓడీలు, డయాబెటీస్ రాకుండా చేసి సంతాన భాగ్యాన్ని కలిగించేటట్టు మెంతులు చేస్తున్నాయి. హై ఫైబర్ వల్ల ప్రేగుల్లోంచి కొలెస్ట్రాల్ వెళ్లకుండా, గ్లూకోజ్ ఎక్కువ అబ్జర్వ్ కాకుండా చేయటానికి భలే ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ నివారించడానికి మెంతులు అద్భుతంగా ఉపయోగపడుతుంటాయి. అట్లాగే ప్రేగుల్లో ఉండే గట్ బ్యాక్టీరియాని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంటాయి. మరి ఇలాంటి లాభాలన్నీ మెంతుల్లో ఉన్నాయని సైంటిఫిక్గా అనేక దేశాలు పరిశోధన చేసి మరీ నిరూపించాయి. కాబట్టి ముందుగా ఒక్కొక్క దాన్ని నేను వివరిస్తాను. 100 గ్రాముల మెంతులు తీసుకుంటే అందులో ఉండే పోషకాలు 234 కిలో క్యాలరీల ఎనర్జీని మెంతులు అందిస్తూ ఉంటాయి 100 గ్రాములు తీసుకుంటే. ఇందులో కార్బోహైడ్రేట్స్ 11 గ్రామ్స్ ఉంటాయి. ప్రోటీన్ 25 గ్రాముల ప్రోటీన్, చాలా ఎక్కువ ఉంటుంది మెంతుల్లో ప్రోటీన్ అనేది. ఫ్యాట్ 5 గ్రామ్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఫైబర్ 47.5 గ్రాముల ఫైబర్, అంటే అంత ఎక్కువ చూడండి. ఇవి ముఖ్యంగా మెంతుల్లో ఉండే పోషకాలు. ఇక ఔషధ గుణాల్లో మొట్టమొదటిది, మరి బాలింతలకి పాలు బాగా పెరిగేటట్టు మెంతులు ఎలా సహాయపడతాయి? బాలింతలు మెంతులు వాడినప్పుడు ఆ మెంతుల్లో ఉండే డయోజెనిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ స్త్రీల రొమ్ముల్లో ఉండే పాల ఉత్పత్తికి ఆధారమయ్యే అల్వియోలర్ టిష్యూని, దాని గ్రోత్ని, దాని సైజుని పెంచుతుందట. తద్వారా పాల ప్రొడక్షన్ అనేది మెంతులు వాడిన 2-3 రోజుల్లోనే ఇంక్రీజ్ అవుతున్నాయి. అట్లాగే ఎంత ఇంక్రీజ్ అవుతాయి అని అంటున్నారంటే 34 ml 2-3 డేస్లోనే ఇంక్రీజ్ అయిపోతాయి అట మెంతులు వాడేసరికి. అందుకని బాలింతలు పిల్లలకి 1.5-2 ఏళ్ల పాటు పాలిస్తే బిడ్డ ఎదుగుదలకి, రక్షణ వ్యవస్థకి, ఆరోగ్యానికి, బాడీ స్లిమ్గా గట్టిగా ఉండటానికి ఫౌండేషన్ భలే పడుతుందన్నమాట. అందుకని ఈ రోజులు ఎక్కువ మందికి పాలు రావట్లేదు. కాబట్టి మెంతు పొడి కానీ, మెంతులు నానపెట్టుకుని అట్లా ఏదో రూపంలో తీసుకోవటం కానీ బాలింతలు చేయొచ్చు. ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది. ఇక రెండవది తీసుకుంటే మెంతుల్ని మగవారు తీసుకోవటం వల్ల మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయట. ఈ రోజుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మగవారిలో చాలామంది టెస్టోస్టిరోన్ కూడా లేడీస్ హార్మోన్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. కాస్త ఈ ఆడవారి హార్మోన్స్ పెరిగి మగవారి హార్మోన్స్ మగవారిలో తగ్గిపోతున్నాయి. అందుకని అనేక రకాల సంసార సంబంధమైన సమస్యలు కానీ, సంతాన సంబంధమైన సమస్యల్ని మగవారు ఈరోజు ఎదుర్కోవాల్సి రావడానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. దానితో పాటు టెస్టోస్టిరోన్ లెవెల్స్ బాగా తగ్గిపోవటం. అందుకని మెంతులు టెస్టోస్టిరోన్ లెవెల్ని పెంచి తద్వారా మగవారికి ఉండాల్సిన వీర్య కణాల ఉత్పత్తిని, వీర్య కణాల యొక్క శాతాన్ని బాగా పెంచుతున్నదట. అందుకని సంతానం కలగటానికి మగవారికి ఈ రోజుల్లో ఎక్కువ అవకాశం మెంతులు కలిగిస్తూ ఉంటాయి. ఇది రెండవది. ఈ 2 రకాల ఫలితాలు పరిశోధన ద్వారా నిరూపించిన వారు 2011 సంవత్సరంలో అప్లైడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ట్రేలియా వారు ఈ పరిశోధన ఈ 2 రకాల విషయాల మీద ఇచ్చారనమాట. ఇక మూడవది తీసుకుంటే మెయిన్గా మీ అందరికీ జుట్టుకు బాగా ఉపయోగపడేది. ఈ మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ నికోటినిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. జుట్టు కుదుళ్ళకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ని వ్యాకోచింపజేసి ఎక్కువ బ్లడ్ జుట్టు కుదుళ్ళకి వెళ్ళేటట్టు చేస్తుంది. మరి జుట్టు కుదుళ్ళకి బ్లడ్ ఎక్కువ వెళితే
బ్లడ్లో ఉండే పోషకాలు, గాలి, నీరు, ఆహార పదార్థాలను జుట్టు కుదుళ్ళు బాగా గ్రహించుకుంటాయి. తిరుగు ప్రయాణంలో వ్యర్థాలన్నీ జుట్టు కుదుళ్ళ దగ్గర ఉన్నాయని ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. అందుకని జుట్టు కుదుళ్ళు దృఢంగా బలంగా తయారవటానికి, జుట్టు గ్రోత్కి మెంతులు బాగా ఉపయోగపడటానికి రీజన్ ఇది ఉంది అని అంటున్నారు. అలాగే ఈ మెంతుల్లో లిసిథిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల జుట్టు కుదుళ్ళు ఎప్పుడు హైడ్రేట్ అయ్యేటట్టు చేస్తుంటాయి. అంటే డీహైడ్రేట్ అయితే జుట్టు విరిగిపోవటము, జుట్టు హార్డ్ అవ్వటము, జుట్టు చివర్లమట పగిలిపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. అంటే వెంట్రుకంతా డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేయడానికి మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయని ఈ పరిశోధన 1972లో ఫ్రాన్స్ వారు నిరూపించారనమాట. అందుకని జుట్టుకి మెంతుల పేస్టు, మెంతుల పొడి నానపెట్టుకుని జుట్టుకి అప్లై చేసుకోవటం ఇవన్నీ కూడా చాలామంది చేస్తున్న దాని వెనక ఇంత సైన్స్ ఉందన్నమాట. ఇక 4వ ముఖ్యమైన లాభం చూస్తే హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో 66 మంది మీద మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెంతులు ఎలా పనికొస్తున్నాయని డాక్టర్ పివి రావు అండ్ డయాబెటాలజిస్టుల బృందం 2015 సంవత్సరంలో ఒక స్పెషల్ పరిశోధన మెంతుల మీద చేశారనమాట. చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే టైప్ 2 షుగర్ వస్తుంది. అంటే 20 ఏళ్ళు పైబడిన వారికి షుగర్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం. అట్లాగే ఆడవారిలో ఓవరీస్లో నీటి బుడగలు రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం అన్నమాట. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటం. అంచేత ఈ 2 రకాల లాభాలని మెంతులు కలిగిస్తున్నాయని 66 మంది మీద పరిశోధనలో చక్కగా నిరూపించారు. అందుకని రోజుకి 10 గ్రాముల మెంతిపిండి, ఉదయం 5 గ్రాములు, సాయంకాలం 5 గ్రాముల మెంతిపిండిని కనుక వాడుతూ ఉంటే అది భోజనంలో కలుపుకొని ఒక ముద్దలో తిన్నా, మజ్జిగలో కలుపుకు త్రాగినా, ఏదో ఒక రూపంలో మెంతులను అట్లా 10 గ్రాములు కనుక వాడినా, 10 గ్రాముల మెంతిపిండి వాడినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతున్నది. అంటే డయాబెటీస్ పెద్దవారికి రాకుండా రక్షిస్తున్నాయి మెంతులు. వచ్చిన వారికి షుగర్ బాగా తగ్గుతుంది. ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఒక మెట్ఫార్మిన్ లాగా ఒక స్పూనుడు మెంతు పొడి ఒక ఇంగ్లీష్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తున్నదని వీళ్ళు నిరూపించారనమాట సైంటిఫిక్గా. మనం మెంతులు వాడినప్పుడు ప్రేగుల్లో ఉండే నీటిని మెంతులు పీల్చుకుని ఉబ్బి త్వరగా ఆహారం తినాలని వాంఛ లేకుండా చేస్తాయి. ఈ రకమైన బెనిఫిట్స్ని ఇస్తాయి. ఇందులో ఉన్న ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అవ్వటం వల్ల ప్రేగుల్లో ఉండే ప్రోబయోటిక్స్, గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వడానికి కూడా మెంతులు అద్భుతంగా ఉపయోగపడుతుంటాయి. మరి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయని మెంతుల్లో తెలిసింది కాబట్టి, ఎవరెవరికి ఏ ప్రయోజనాలు వస్తాయని స్పష్టంగా ఉంది కాబట్టి, ఆయా ఫలితాలు కోరిన వారు తగు విధానంలో మెంతుల్ని చక్కగా ప్రతినిత్యం వాడుకోగలిగితే చక్కటి లాభాలని త్వరగా పొందే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.